టీడీపీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడి కుటుంబం. ఏపీలో గోడదూకడాలు ప్రారంభమయ్యాయి. అధికారాన్ని వెతుకుంటూ నేతలు క్యూ కడుతున్నారు. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. అధికారం కోల్పోయిన వైసీపీని వీడేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. అయితే వైసీపీలో కీలక పదవులు అనుభవించిన వారు సైతం పార్టీ మారేందుకు సిద్ధపడుతుండడం విశేషం. కడప జిల్లాకు చెందిన కీలక నాయకుడు తాజా మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి పార్టీని వీడేందుకు రెడీ అయిపోయారు. ఆయన స్వయానా వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి సోదరుడు. మల్లికార్జున రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వలేదు. అందుకు బదులుగా ఆయన సోదరుడు రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. రాజంపేట సీటును కడప జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉన్నారు మల్లికార్జున రెడ్డి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారన్న ప్రచారం ఉంది. కానీ ఎక్కడా బయటపడలేదు. టీడీపీ కూటమి ఘన విజయం సాధించేసరికి మల్లికార్జున రెడ్డిలో ఎనలేని ఉత్సాహం వచ్చింది. దీంతో ఇప్పుడు బయటకొచ్చారు. రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు చెప్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆ కుటుంబంలో ఒకరికి రాజ్యసభ సీట్ ఇచ్చిన కృతజ్ఞత చూపకపోవడానికి వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన మేడా కుటుంబానికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తే వారు కనీస స్థాయిలో కృతజ్ఞత చూపకపోవడానికి ఎక్కువ మంది తప్పుపడుతున్నారు. రాజకీయాలంటే అసహ్యం వేస్తుందని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. మేడ మల్లికార్జున రెడ్డి టీడీపీలో సీనియర్. 2014 ఎన్నికల్లో కడప జిల్లాలో గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే కూడా ఆయనే. ఆ 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాల లబ్ధి పొందారు. 2019 ఎన్నికల ముందు మేడా మల్లికార్జున రెడ్డి కుటుంబం వైసీపీలో చేరింది. గత 5 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన ఆ కుటుంబం నియోజకవర్గంలో వెనుకబడ్డారన్న నివేదికల మేరకు మల్లికార్జున రెడ్డిని జగన్ తప్పించారు. అందుకు బదులుగా ఆయన సోదరుడికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అయినా సరే మల్లికార్జున రెడ్డి బట్టి విడలేదు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పార్టీలే కొనసాగేవారు. ఇప్పుడు టీడీపీ కూటమిదే విజయం కావడంతో ఆ పార్టీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. వైసీపీలో ఉంటూనే రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రబాబు పవన్లకు మద్దతుగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 1-2 రోజుల్లో ఆయన వైసీపీని వీడనున్నారు. అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. అయితే మొన్న ఎన్నికలకు ముందు రాజ్యసభ సీట్ తీసుకున్న మేడ రఘునాథ్ రెడ్డి సోదరుని అనుసరిస్తారా, లేదంటే జగన్పై విధేయత చూపి వైసీపీలో కొనసాగుతారా అన్నది తెలియాల్సి ఉంది.